ప్రియమైనటువంటి సహోదరులారా, గత వారము యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ వచ్చాం. సంఘాలకి హింసలు కలుగుతాయంటే చరిత్ర పుటల్లో మనం ఒకసారి చూసినప్పుడు హింస కలిగింది. సంఘాలకి హింస కలుగుతూనే ఉంటుంది. ఇలా కలగటము కూడా దేవుని చిత్తము. ఏంటది? సంఘాలకి హింస కలగాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఎక్కడో సంఘంలో హింస కలిగింది, అక్కడ ఇది చేశారు అది చేశారు అని చెప్పి ప్రార్థన చేయండి అని ఒకళ్ళు ఒక ఇది పంపిస్తే ఫోటో, మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా? భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఏకం కావాలని చెప్పి ఉద్యమకారులు బయలుదేరుతారు. చూసారా? ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఏది? మొదటిది ఏం చెప్పాను? మొదటి సంఘానికి హింసకెళ్ళినప్పుడు మనుషులు ప్రజలకు రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తున్నారంటే, ఈ హింస తగ్గిపోవాలని, ఆ హింసించిన వాళ్ళని దేవుడు అది చేయాలి ఇది చేయాలని ప్రార్థన చేయమని కొంతమంది వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయమని కొంతమంది ఏమని అడుగుతూ రెస్పాన్స్ ఇస్తూ ఉంటారంటే, లేదు అందరూ ఏకం కావాల్సిందే, మనం ఇట్లా మౌనంగా ఉన్నంత కాలం రెచ్చిపోతారు వీళ్ళందరూ. దాన్ని మనోళ్ళు ఊగిపోయి తెగ వైరల్ చేశారు దాన్ని. ఇట్ ఈస్ డెవిల్ మైండ్. సారీ టు సే. ఏంటో డెవిల్ మైండ్ తెలుసా? ప్రభు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమన్నాడే కానీ మాట్లాడమన్నాడా? ప్రభు చేత కదా అనుకుంటున్నారా? ఆ రోజు సిలువుకి ఎందుకు ఎక్కాడు? ఎందుకు అన్ని భరించాడు? ఏమి నేర్చుకుంటుంది ఈరోజు సమాజం, ప్రపంచ క్రైస్తవ సమాజం లేదా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు? ఊరికే షార్ట్ మెసేజ్లో ఒకటి వస్తే అబ్బా సూపర్ అన్న, కింద ఏంటి కామెంట్, సూపర్ అన్న, గ్లోరీ టు ద లార్డ్. ఏమన్నా సెన్స్ ఉందా? దేవుని చిత్తం ఏంటది? హింసించబడటం దేవుని చిత్తం, శ్రమ పడటం దేవుని చిత్తం. ఇంతకుముందు మనం చూసుకున్నట్టున్నాం కదా. దెర్ ఈజ్ నో క్రాస్, దెర్ ఈజ్ నో క్రౌన్. క్రాస్ స్పీక్స్ అబౌట్ పర్సిక్యూషన్. సిలువ దేన్ని చూపిస్తుంది? హింస, భయంకరమైనటువంటి అవమానాన్ని సూచిస్తున్నది. మన జీవితాల్లో సిలువ అనుభవం లేకపోతే మనకు కిరీటాలు ఉండవు. మనమందరం ఏకవాదం ఫైటింగ్ చేద్దాం. ఫైటింగ్ చేయడానికి ప్రభు పిలిచాడా? నీకు అర్థం కావటం లేదా? వాడెవడో వచ్చి మాట్లాడితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 25 స్పీక్స్ అబౌట్ వాట్? ఏం చేస్తున్నారు క్రైస్తవులు? లేండి అంటాడు ఒక ఆయన. ఏం చేయాలి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోట్లాడాలా? చేతగాక కాదు. ప్రభు ఏం చెప్పాడు? చెప్పాడన్నా? చెప్పాడు? అంతేకాదు, ఇంకేం చెప్పాడో తెలుసా? నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి. వాడు నిన్ను శత్రువుగా ఎంచితే, ఎవడైనా ఒకడు నిన్ను శత్రువుగా ఎంచితే ఏం చెప్పని చెప్పాడు? నీ శత్రువుని ప్రేమించు. కొంతమంది ఈ టైటిల్ నీ శత్రువుని ప్రేమించేదని ఎట్లా వాడుకుంటున్నారు తెలుసా? శత్రువుని కూడా ప్రేమించమన్నాడు దేవుడు. సహోదరుని ప్రేమించు. సహోదరుడు శత్రువు అయితే కదా, సారీ టు సే, సహోదరుడు శత్రువు అయితే కదా. అలాగని సహోదరుడు ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు. అంటే కాంటెక్స్ట్ అనేది కరెక్ట్గా వాడాలి. అక్కడ ఉన్నటువంటి వాక్య అర్థాన్ని కరెక్ట్గా వాడాలా. ఎట్టబడితే వాడకూడదు. నీ దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించమన్నాడు. అది కమాండ్మెంట్. ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్. ఇట్ ఈస్ అన్ కమాండ్. ఇది దేవుని ఆజ్ఞ. దానికి నువ్వు తీసుకొచ్చి శత్రువుని ప్రేమించుకున్నాడు, నన్ను ప్రేమించలేదు. అసలు అది కరెక్ట్గా ఇది కాదు. దేవుని వాక్యాన్ని సరిగ్గా వాడడం, ఎట్లా పడితే అట్లా వాడు. రక్త సంబంధిని ప్రేమించట్లేదండి, శత్రువుని కూడా ప్రేమించుకున్నాడు. రక్త సంబంధి శత్రువు ఎట్లా అవుతాడు ప్రేమించడానికి? అలాగే ద్వేషించాలా? ఏమి చేయదు, ప్రార్థన చేయి, అంతే. ఏం లేదు. ఇప్పుడు రక్త సంబంధంలో కూడా ఇప్పుడు
కయీను ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు. ఎవరు చంపారు? కయీను ఏబేలు చంపాడా? లేకపోతే ఏబేలు కయీను చంపాడు? కయీను ఏబేలు చంపాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఈ కాంటెక్స్ట్లో అందరూ ఒక రకంగా ఉండరు. ఒక తల్లి గర్భం పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉండరు. ఇప్పుడు ఏం చేయాలి? యాకోబు ఏశావు, ఇప్పుడు వాళ్ళిద్దరిలో విశ్వాసం ఎవరు, అవిశ్వాసం? యాకోబు విశ్వాసం కానీ కొంచెం తొందరపడ్డ విశ్వాసం, సందేహం లేదు. దేవుడు ఆశీర్వించేదాకా ఉండాలి ఆ మనుషుడు. గర్భంలో ఉండగానే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడే దేవుడు ఆయనకి అన్ని ఏర్పాట్లు చేస్తే దేవుడు ఇచ్చేదాకా అక్కడ కొంచెం తొందరపడాలి. పక్కన పెడితే ఏశావు అవిశ్వాసానికి. అందుకని వాళ్ళు ఎక్కడ కూడా కంబైన్డ్గా ఉన్నట్టుగా, వాళ్ళు కలిసి వెలిసి ఉన్నట్టుగా లేదు కదా. అక్కడ వాళ్ళు అదేంటి, ఇదేంటి అసలు ప్రేమలేగి ఈనాడు కొంతమంది దానికి ప్రేమేది ఏమైనా ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వేమో అవిశ్వాసి అయిపోతుంది. విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ చూడెక్కడ ఎక్కడ కుదురుంది? అలాగే రక్త సంబంధం తోసేద్దామంటే అలా అనరాదు. మరి ఏం చేయాలా? ప్రార్థన. ఇంకేమవుతుంది? కలవపడద్దు, వాళ్ళ గురించి ప్రేమించు, తప్పలేదు, ప్రేమించు. అయితే విషయం ఏంటంటే ప్రియులారా, సంఘానికి హింస కలగటం అనేది ఆది నుండి ప్రభువు ఇచ్చినటువంటి అదొక ఆధిక్యత. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఆ తర్వాత ఏం జరిగింది? సంఘానికి హింస జరిగిన తర్వాత అనేక ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. 2వ వచనంలో చూస్తే చూడండి ఏం చేశారు. 2వ వచనంలో స్టెఫెను సమాధి చేశారు. 1వ వచనం చివరి భాగంలో చెదిరిపోయారు. తర్వాత 4వ వచనంలో చూస్తే 8వ అధ్యాయం 4వ వచనంలో చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ ఏం చేశారు? సంచారము చేశారు. సువార్త ప్రకటిస్తూ సంచరించారు. అంతకుముందు ఎక్కడున్నారు? గూట్లోనే ఉన్నారు. పోయిన వారం చూసుకున్నారు కదా, గద్ద పిల్లలు ఎట్లాగే గూట్లో ఉంటాయో అట్లా అలా ఉంటూ దేవుని చిత్తం కాదు. బెంగళూరు నుంచి రావడానికి కూడా దేవుడు అట్టగే చేశాడు. లేకపోతే అప్పుడు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సమ్ టైమ్స్ వీ థింక్ రాంగ్ వే. వాళ్ళు మనకి కీడు చేశారు, అన్ని కట్ట చేశారు, అట్ట చేశారు. నో 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 వాళ్ళు కీడు చేశారనేది సెకండరీ. దేవుడు అనుమతించాడనేది మనం ఆలోచించాలి. దేవుడిలాగా మన జీవితాల్లో వాళ్ళ ద్వారా ఇది అనుమతించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు కదా. దేవుడిని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలవడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అది తెలుసుకునే లోపల మనం నోరు జారడం, అది తెలుసుకునే లోపల ఏదో జరగకుండా కూడా కొన్ని జరుగుతాయి. ఇదే మనం చేసే తప్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఇక్కడ సంఘం ఏం చేస్తుందంటే చెదిరిపోయింది. చెదిరిపోయి మనం చూసినట్లయితే 11వ అధ్యాయానికి పోయినట్లయితే వెంటనే 11వ అధ్యాయం పోదారండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19-20 వచనాలు. Acts of Apostles chapter 11 verse 19 and 20 చదవండి. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యమును బోధింపక ఫెనీకే, కుప్రా, అంత్యోకయ ప్రదేశములకు సంచరించి కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వాళ్ళు ఉన్నారు. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నారు. 21వ వచనం చదవండి. ప్రభు హస్తము వారికి తోడైండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. చూడండి ఏమంటుందో, ప్రభు హస్తము తోడుగా. ఎప్పుడు? చెదిరిపోయినప్పుడు, హింస కలిగినప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరులారా,
మనకి హింస కలిగిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉన్నావు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అర్థం. నువ్వు దేవునికి ప్రియమైన వాడు అని అర్థం. గుర్తుపెట్టుకో. దేవుడు మనకి హింస కలిగింది, మనకు అన్యాయం జరుగుతుంది, మనకు అక్రమం జరుగుతుంది, మనల్ని అందరూ కూడా నెట్టేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి చాలా దగ్గరగా, దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం కోసం సిద్ధపరుస్తున్నాడు, నిన్ను మారుస్తున్నాడు, నీలో ఉన్నటువంటి కొన్ని కట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా దేవుడు తన యొక్క ఏర్పాటులో ఉన్న వారిని సిద్ధపరిచేటువంటి క్రమం, మెథడాలజీ. పోయినసారి మనం చూసినట్టున్నాం కదా, ఇది దేవుడు తన సేవకుని ఎలా సిద్ధపరుస్తాడని టైటిల్ కూడా పెట్టాడు. హౌ గాడ్ ప్రిపేర్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని ఒక టైటిల్ మీద ఒక వీడియో ఒకసారి వదిలే. ఎలా సిద్ధపరుస్తాడు దేవుడిని, దేవుడు తన బిడ్డలను తన పరిచర్య కొరకు అనేదాన్ని దాన్ని చూస్తే ఇంకా కొంచెం అర్థం. ఆ రోజు దేవుడు చాలా అద్భుతమైన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘము చెదిరిపోయిన తర్వాత వాళ్ళు శ్రమ, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమ, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమ అని రాయబడి ఉంది. స్టెఫెను విషయంలో శ్రమ ఏంటి? స్టెఫెను విషయంలో శ్రమ ఏంటంటే, స్టెఫెను గట్టిగా దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై వాళ్ళందరి చెవులు గిర్రు అనేటట్టు సువార్త చెప్పాడు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి, ఎక్కడ లేని విధంగా వాళ్ళ మీద ఎక్కువ దాడి చేశారు. కాబట్టి ఇక్కడ ఆ మాట స్టెఫెను విషయంలో అని రాశారు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమ ఎన్నో అధ్యాయానికి వచ్చినాక 11వ అధ్యాయానికి వచ్చినా కానీ అది మర్చిపోలేకపోతున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్. ఇట్స్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడ కొన్ని దేశాలు చూసారు చూడండి. కొన్ని ప్రాంతాలు, ఎంతో ప్రాంతాలకు దేవుని వాక్యం ప్రభుత్వ వచ్చింది. బహుశా సౌలు అంటే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో ఊహించి ఉంటాడు ఏమనంటే, ఈ స్టెఫెను కనుక అందరి ముందు చంపితే అందరికి భయం వేసి ఒక్కడ కూడా ముందుకు రాడు అనుకున్నాడు. ఏడకి స్వార్థ చెప్పాలి. కొంతమంది అట్లా అనుకుంటారు, ఒక్కడిని చంపే ఉంటే క్రైస్తవుని ఇంకెవడు ముందుకు రాలనుకుంటున్నాడు. కానీ ఆ క్రైస్తవుడు చిందించిన ప్రతి రక్తపు బొట్టు, ఎన్ని బొట్లయితే అక్కడ కాతాయో అంతమంది దేవుని సేవ కొరకై దేవుడు లేపుతాడు. అది వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఎ ఫూలిష్, దే డోంట్ నో దట్. ఒక్కసారి దేవుని బిడ్డల రక్తం భూమి మీద ఒలికిందంటే దేవుని యొక్క జ్వాల అక్కడి నుంచి లేచింది, దేవుని ఉగ్రత కూడా లేచింది అక్కడి నుంచి, దేవుని కోపం లేచింది అక్కడి నుంచి. మన ఇండియన్ హిస్టరీలో నేను చదువుకుంటున్న దినాల్లో కొన్ని అబ్జర్వ్ చేశాను నేను. ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, గ్రహం స్టెయిన్ కుటుంబాన్ని అత్యంత దారుణంగా హింసించి చంపారు బజరంగ దళ్. నేను చెప్పడానికి ఒప్పుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ పేపర్లో పబ్లిష్ అయింది, సుప్రీంకోర్టులో కూడా ప్రూఫ్ ఉంది. కనుక వాళ్ళ విషయంలో గ్రహం స్టెయిన్ భార్య గారు ఏం చెప్పారంటే కోర్టులో, సుప్రీంకోర్టులో, అమ్మ మరి ఇదిగో మీ భర్తను చంపిన వాళ్ళు ఏ శిక్ష వేయమంటావు నువ్వే చెప్పు. అలా అడగొచ్చా? సుప్రీంకోర్టు సర్వాధికారం కలిగింది, వాళ్ళు ఏం చెప్తే అది పోవాలా. కానీ ఎందుకు మరి ఏమని అడిగారు. ఏమని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా మరి నేను క్షమిస్తాను, నా దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాన్ని క్షమించాడు, నేను కూడా వారిని క్షమిస్తాను. వాళ్ళని షాక్. యావత్ భారతదేశం ఒక్కసారి ఉలిక్కి పడలేసింది. తాటిక అంత అక్షరాలతో రాయటం నేను చూశాను పేపర్లో తెల్లారి. తాటిక మెయిన్ పేజీలో క్షమాగుణం, క్రైస్తవులు దేవుని బిడ్డల క్షమాగుణం ఎంత గొప్పది. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే సంవత్సరం భయంకరమైన తుఫాన్, ఫ్లడ్స్ వచ్చేసింది ఒరిస్సా రాష్ట్రంలో. కుప్పలుగా శవాలు ఇసుకలో కూరుకుపోయినాయి. ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియలేదు. ప్రొక్లేరుతో తోడుతుంటే శవాలు గొట్టలు పడిపోయినాయి.
ఆ విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కడిని, నా సేవకుని ఒక్కడిని చంపితే ఎంతమంది లేచిపోయారో చూస్తూ ఊరుకోనని దేవుడు నాతో మాట్లాడాడు. ఎస్, ఐసా ప్రాక్టికల్గా నేను చూశాను. పేపర్లు ఉన్నాయి, కావాలని తిరిగి చూసుకోండి. పేపర్లో షేక్ చేశాడు దేవుడు. అందరూ అయ్యో ఒరిస్సా, ఇంత ఘోరమా, ఇంత ఘోరమైన తుఫానా, ఇంతమంది చనిపోయారు, అయ్యో 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 ఏడ్చాడు. పగ తీర్చుట అంటాడు ప్రభు. కనుక ఎవరైనా మనకి ఏం చేశారని మన ఊరికి ఆవేశంలో తొందరపడి మాట్లాడద్దు. లీవ్ అంటు ద లార్డ్, లుక్ అంటు ద లార్డ్, గో అహెడ్ బై ఫెయిత్. విశ్వాసంతో ముందుకు సాగు. దేవుని హస్తం నీకు తోడైంది. ఇక్కడ ఏమైంది? 21వ వచనంలో ప్రభు హస్తము వారికి తోడైండెను. నువ్వు హింసించబడుతున్నావా? నువ్వు దేవుని కొరకే హింసించబడుతున్నావా? దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. బెంగళూరులో నేను ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ వచ్చినప్పుడు వాళ్ళకి నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, బ్రదర్ మరి ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు, దెన్ వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్ అని అడిగారు. అది లాక్డౌన్ టైం. మన హెబ్రోన్ వాళ్ళు పెద్దలకు వచ్చి వెయిట్ చేయ, ఎట్లా వస్తావు పిల్లలతో అని వాళ్ళంటే, అక్కడ వాళ్ళు చాలా తొందర చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద నాకు కోపం లేదు, చెప్తున్నా. ఆ టైంలో దేవుడు నాకు ఇచ్చిన థాట్ ఏంటో తెలుసా? మై గాడ్ ఈజ్ విత్ మీ. ఆ దేవుడు నన్ను పిలిచాడు. మై గాడ్ కాల్డ్ మీ, హి విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఆ దేవుడు అందరికీ ఉన్నాడు, మాకు కూడా దేవుడే ఉన్నాడు కదా. మేము కూడా ప్రార్థన, మేము కూడా ఆరాధన చేస్తాం, మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నారు. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, ప్లీజ్ వెయిట్ అండ్ సీ. కొంత సమయం ఇచ్చేయి. లేదు అర్జెంట్లీ. ఆల్ రైట్, వెయిట్ అండ్ సీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుడు హస్తం మనకు తోడుగా ఉంది. We saw everywhere the leading of God. యాక్చువల్గా ఏంటంటే దేవుడు అక్కడ ఉంది వరకు ఇక్కడ ఇచ్చాడని తర్వాత రియలైజ్ అయ్యాను. Here is a lot of ministry, it is a lot of work. సో ఆ అర్జెంట్ బేస్ నేను ఇక్కడ రావడం అవసరం కాబట్టి కొంచెం గద్ద ఎలాగైతే గూడుని ఇట్లా చెదరగొట్టింది అట్ట చెదరగొట్టాడు దేవుని స్తోత్రం. సో దేవుని బిడ్డలో మనం కొంచెం బ్రాడ్గా థింక్ చేయాలి, నారోగా థింక్ చేయొద్దు, షార్ట్గా థింక్ చేయొద్దు. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు విడవడు. మరొక అంశం చెప్తా. మహారాష్ట్రలో నేను చూసిన న్యూస్, ఆ దినాల్లో 2 నన్స్ని పాడు చేసి అక్కడున్న వాళ్ళు చాలా అవమానపరిచారు. ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియా సర్క్యులేట్ అయిన వైరల్ న్యూస్. ఆ దినాల్లో నాకు ఇయర్స్ గుర్తులేదు. దీని విషయమై ప్రభు దగ్గర కనిపెడుతూ వచ్చినప్పుడు జస్ట్ అది జరిగిన తర్వాత అదే సంవత్సరం పెద్ద భూకంపం వచ్చేసి, భూకంపం మీకు గుర్తుంది, ఇది కూడా న్యూస్లో వైరలే. ఏది తక్కువ ఏం చేయాలి దేవుడు? భూకంపం వస్తే ఇల్లు కుప్పలుగా పడిపోతే తీస్తుంటే శవాలు కుప్పల కింద ఉన్నాయి, డెడ్ బాడీస్. ఏంటి ప్రభు ఇంత మరణమా అంటే ఒక్కసారి నా బిడ్డలో ఒక్క బిడ్డని ఎవడైనా కిరికిరి చేశాడా దేవుని బిడ్డని? వాడి కథ ఉందే. మనం అనుకుంటాం ఏం కాలేదు, బాగా ఉన్నారు. కాదు, తర్వాత చూస్తాం మన కళ్ళెదుటిగానే అంత దావిదంటాడు, నా కళ్ళెదుటి వాళ్ళు నాశనం జరగటం నేను చూశాను. విత్ మై నేకెడ్ ఐ హావ్ సా అంటాడు కాదు. ఈ కొద్ది అనుభవంలో నేను కూడా చెప్తున్నాను, నా కళ్ళతో నేను చూశాను దేవుడు ఎలాగా తన కార్యాలు చేస్తాడు. అక్కడున్న పెద్ద మనిషి చెప్పారు, మారు మనసుతో పెద్ద మనిషి, సేవకుడని ఒక లెటర్ తీసుకున్నాడు, కూర్చున్నాడు, రిటైర్డ్ ఎంప్లాయీ. నేనే సేవకున్నాడు. కానీ
ఆయనకి చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, నేను ఫైనల్గా అన్నా నువ్వు మారుమలుసుకో. ఎక్కడ నేను కోపం వచ్చింది, నన్ను మారుమలుసు, నేను సేవకున్నాను. సారీ టు సే, దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే నువ్వు మారుమలుసుకో. అందుకు కూడా చాలా కోపం వచ్చింది, ఎక్కడ లేని కోపం ఆయనకి. నాకేంటి, దేవుడు ఏం చెప్పమన్నాడు చెప్పడమే నా పని. దేవుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. వీఆర్ నాట్ హియర్ టు ఫియర్ ఫర్ ఎనీబడి. మనకు దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. అయ్యో ఎక్కడ బతకాలమ్మో, నో, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఇంకోటి కాకపోతే ఇంకో చోట, ఎక్కడ కాకపోతే అక్కడ. అర్థమైందా? ఇక్కడ ఏడా కాకపోతే సదాకాలం రెస్ట్, ఫుల్ రెస్ట్. కాబట్టి కలవరపడేటువంటి బ్రతుకులు దేవుని ఆత్మ కలిగిన వారికి ఉండకూడదు. కనుక స్టెఫెన్ అలాగే ధైర్యంగా నిలబడ్డందుకు కానీ ఎంతో గొప్ప హింస వచ్చింది, రావడం దేవుని చిత్తం, గొప్ప పరిచయం చేశారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. రండి, ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా, సౌలుకు ఉన్నటువంటి థాట్ ఎలాంటిది, ఒక్కరిని చంపాను కదా, అందరూ చూశారు, ఇక ఎవడు కూడా ముందుకు రాడు అనుకున్నాను. ఇప్పుడు చూడండి 11వ అధ్యాయం, ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా పోయిందో సువార్త. ఎక్కడ దాకా పోయింది సువార్త? భూదిగంతాల వరకు వ్యాపించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి భూది స్ప్రెడ్ అవుట్ మొదలుపెట్టింది. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న సంఘం ఎప్పుడైతే హింస కలిగిందో, ఎప్పుడైతే ఒక స్టెఫెన్ చనిపోయాడో, అక్కడి నుంచి బాంబ్ బ్లాస్ట్, న్యూక్లియర్ బాంబ్ లాగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ విస్ఫోటనం అనేది ప్రపంచం మొత్తానికి విరజులుతూ ఇప్పటికి వెళ్తుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎంటైర్ గ్లోబ్. దేవుడు లేపుతున్నాడు ఒక్కొక్కరు, ఒక్కొక్క భాషల్లో, అనేక అడవుల్లో అక్కడ కూడా పోతున్నారు. దే ఆర్ గోయింగ్, రన్నింగ్ ఫర్ క్రైస్ట్, నాట్ ఫర్, దే ఆర్ సాక్రిఫైయింగ్ దేర్ లైఫ్. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కరిని దేవుడు లేపుకుంటున్నాడు. దేవుడు మౌనంగా లేడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అది చెప్పడానికి ఇదే మనకున్నటువంటి నిలబెట్టు ఉదాహరణ. తర్వాత కొంతమంది భక్తి గల దేవుని బిడ్డలు స్టెఫెన్ని సమాధి చేశారని 2వ వచనంలో చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం. తర్వాత కొంతమంది ప్రలాపించి ఏం చేశారు? ఏడ్చారు. ఎందుకని? ఒక దేవుని ఆత్మ కలిగిన, మంచి సాక్ష్యం కలిగిన సహోదరుని కోల్పోయాం. దేవుని చేతిలో బలమైన బాణంగా ఉపయోగపడుతున్న ఒక యవ్వనస్తుని మనం కోల్పోయామని సంఘం అంతా ఎంతో దుఃఖించింది, ఏడ్చింది. దేవుడు వీరి ప్రార్థన విని ఎవరైతే రక్తం ఒలికించాడో, దానికి సమ్మతించి ఆనందించాడో ఆ మనిషిని కొట్టుకున్నాడు. ఆయనే పౌలు. దేవుని సేవ కొరకై ఎంతైనా కానీ శ్రమలు అనుభవించడంలో ముందుకున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. భక్తి కలిగిన వాళ్ళు సంఘం ఆనాడు ఏడుస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఒక మాట మనకు గుర్తు రావాలి ఈ సమయంలో. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. టైం బీయింగ్ ఏం జరుగుతుందో ప్రభు చెప్పాడు. 16వ అధ్యాయం 20వ వచనం యోహాను సువార్త. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నానని తన శిష్యులతో చెప్పాడు ఈ మాట. మీరు ఇప్పుడు ఏడుస్తారు కానీ నేను వెళ్ళిన తర్వాత మీరు ఏడుస్తారు, మీరు దుఃఖపడతారు, బాధపడతారు. అయితే ప్రభు పోయాడని ఏడుచు కాదు వాళ్ళ కలిగే ఏడుపు. ఇదిగో ఇక్కడ 8వ అధ్యాయం స్టెఫెన్ చనిపోయాడు. భయంకరమైనటువంటి హింస.
సంఘానికి కలిగింది. చాలా బాధల్లో ఏడుస్తూ ఉన్నారు. సంఘం అయితే ఏం చేస్తుంది అక్కడ? చూడండి, 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ వచనంలో ఏం చేస్తున్నారు? భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి, బహుగా ఏడ్చిరి. దేవుని బిడ్డలు నిజంగా ఒక్కడు మిస్ అయ్యారంటే చాలా కష్టం, మనం డైజెస్ట్ చేసుకోలేం. ఏమంటారు, ఒక ఆయుధం కోల్పోయినట్టు బాధ. మన కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభు తీసుకున్నాడు కదా, చాలా బాధేసింది. ఇక్కడ లేని వేదన. అయితే దేవుని ఏర్పాటు ఉన్నతమైనది. యూ కెనాట్ సే నో, యూ హావ్ టు సే yes Lord, thy will be done. నీ చిత్తము నెరవేర్చబడును కాక. దాని గురించి బాధపడుతూ ఉండడం కంటే కొంచెం ఓదార్పు పొంది, మనల్ని పిలిచిన పిలుపుని బట్టి, మనకు దేవుడిచ్చిన బలాన్ని బట్టి, మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, మనకిచ్చిన తలాంతులను మనం సేవలో ఉపయోగించి చూపించాలి. అది గుర్తుపెట్టుకోండి. మన కంఠంలో ఊపిరుండగా ఎంతవరకు దేవుని సేవ చేయగలవో, ఎంతవరకు నువ్వు ప్రభు కొరకు రోషంగా బ్రతకగలవో, అంతవరకు నువ్వు నీ వంతు కృషి నుంచి దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. అంతేగాని వాళ్ళు పోయారని ఏడ్చి ఇక మనకెందుకులే, యేసు ప్రభు పోయాడు మన వల్ల కాదని చేపలు పట్టుకోవడానికి పడుకుని ప్రభు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, ఇంక లేడు, మరి నేను పోయి చేపలు పట్టుకుంటానని ఏం చేశాడు? అమ్మంటే వాళ్ళు తీసుకొని సంకర పెట్టుకొని గలిలే సముద్రానికి అలవాటు, ఆటోమేటిక్ కాళ్ళు అట్టే పోయి ఉంటాయి. అయితే కూడా అన్నా నువ్వు పెద్దోడి సంగతి నువ్వే పోతే నీకు ఎరగ ఏం చెప్తున్నాను, మిగతా వాళ్ళు కూడా ఆయన దగ్గర నడిచాడు. ఎంత బాధ, ఎంత కష్టపడ్డ, ఎంత స్కిల్ ఉపయోగించిన ఒక్క చేప దొరకలేవాలి. దేవుని చిత్తమును కాదని మనం ఎక్కడికి పోయినా వర్ధిల్లలేము, ఏమి చేసినా వర్ధిల్లలేము. మన కష్టము రెక్కలు ముక్కలైపోయేటువంటి కష్టపడ్డా అది నీకు ఆశీర్వాదం కాదు. ఈ మాట ఎక్కడ ఉంది? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత అధికము కాదు. ఎక్కడుంది మాట? 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి సహోదరులారా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? దేవుని ఆశీర్వాదం కోసం ప్రయాసపడు. అంటే దేవుని సంతోషపరచడం కొరకే నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. అనేకులు, నేను ఈ మధ్యకాలంలో ఒక బైబిల్ స్టడీ కొరకై బెతస్తా మందిరానికి వెళ్తున్నా. కుకట్పల్లి జగజ్జీవరావు సంథింగ్ సుభాష్ చంద్రబోస్ గారు. అక్కడ పోయినప్పుడు నాకు కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది పెద్దలు ఎంతో ప్రయాసపడి సువార్త ప్రకటిస్తే అసలు మందిరాలు కట్టబడ్డాడు. కొంతమంది పెద్దలు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు, సేవకులు కాదు, అక్కడ సేవకుడే లేడు. ఆనాడు అక్కడ కొంతమంది, ఒక వ్యక్తి, ఒక కుటుంబము, తర్వాత బిహెచ్ఎల్లో కూడా కొంతమంది పెద్దలు, మీకు తెలుసు బాగా, నాకే ప్రయాసపడ్డారు. వాళ్ళ ప్రయాస, ప్రార్థన, సాక్రిఫిషియల్ లైఫ్, సాక్రిఫైడ్ దేర్ సాలరీస్, సాక్రిఫైడ్ దేర్ స్ట్రెంగ్త్, సాక్రిఫైడ్ దేర్ లైఫ్, సాక్రిఫైడ్ దేర్ టైం. కొంతమంది డైరెక్ట్గా డ్యూటీ నుంచి ఇంటికి రావటం కాదు, అటు నుంచి అటే ఏడికి, ఎక్కడైనా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని ఎవరైనా ఇల్లు దర్శించటం. మొన్న ఆదివారం సహోదరుడు రాలేదే ప్రభు, ఎందుకు రాలేదు అని బాధ అంట వాళ్ళకి. అక్కడ సేవకుడే పోయి దర్శించాలా, ఏం చేస్తావు? అట్ట కాదు, ఇది అందరి బాధ్యత. మన సహోదరుడు రాలేదు, ఎందుకు రాలేదు, ఏమైనాడు, ఎక్కడున్నాడని మనకు తెలుసు, కూర్చుంటాం కాబట్టి. నీకు ఆయన విషయమై బాధ ఉండాలి, భారం ఉండాలి, ఎందుకు రాలేదు.
నా పోయిన మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పాలి. నేను వారం ఉండలేడు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది నాకు బాగా తెలియదు. తెలిసిన వాళ్ళు కనీసం అన్న పలానోళ్ళు రాలేదని చెప్పి ఎంత సంతోషిస్తాను నేను. ఒక్కళ్ళు చెప్పల్లా. ఎవరు వస్తే ఏంది రాకపోతే ఏంది. వచ్చేవాడు వచ్చాడు కదా, చెప్పాడు కదా. చల్తాహ అంటే మన సంఘం వర్ధలు ఆత్మల గురించిన భారం ఉండాలి. కుటుంబాల్లో ఎవరు రాలేదో ఒకసారి ఆలోచించాలి. మనకు తెలుస్తుంది, మనం ఇక్కడ కూర్చుంటే కదా, మన పక్కన కూర్చుంటారు, మన ఆయన కూర్చుంటారు, మనకు తెలుసు కదా. కనీసం లేచిన తర్వాత మనకి ఎవరు దేవుడు చూపిస్తాడు. ఎవరో ఒకరు వాళ్ళ నోడు రాలేదని నీకు జ్ఞాపకం చేస్తాడు. గుర్తుపెట్టుకుని నీకు జ్ఞాపకం చేస్తాడు. ఒక్కొక్కరు గుర్తు చేస్తాడు. అలాంటి వ్యక్తి రాలేదే, అలాంటి సహోదరి రాలేదు, అలాంటి సహోదరు రాలేదు. వాళ్ళు అలా గుర్తొచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు డ్యూటీ నుండి స్ట్రైట్గా వాళ్ళు ఆయన భార్య ఆయన భర్త ఇద్దరు అడ్డేసుకొని డ్యూటీ నుంచి అటు నుంచి అటే మందిరం నుంచి అట్టాడు పోయి ఆ బ్రదర్ ఎవరో రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్న ఎలా ఉన్నారని పరామర్శించి ఒకవేళ ఆరోగ్యం ఉంటే ప్రార్థన చేసి బాధల్లో ఉంటే వాళ్ళని ఆదరించి ప్రేమించి అలాగా పరిచయం చేశారట. వాళ్ళలో కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడతాను ప్రేమతో. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. తల్లి గారు అంటే వాళ్ళు మొత్తం చెబుతారు. సో చాలా పేషెన్స్తో నేను వాళ్ళ దగ్గర కూర్చొని వింటూ ఉంటాను. నేను వాళ్ళు కథలుగా వాళ్ళ అనుభవాలు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఇంకా వాళ్ళ ఇట్లాంటి సాక్షులు నా మధ్య సాక్ష్యం కలిగిన వారిని ఇంకా నేను నా కళ్ళతో చూసినందుకు చాలా ఆనందిస్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడున్న సంఘం అలా కట్టబడిందంట. నేను బైబిల్ స్టడీ చెబుతున్నా. సో గ్రేట్ పీపుల్, గ్రేట్ బిలీవర్స్. వాళ్ళ ప్రేమ గొప్పది, వాళ్ళ ఐక్యత బాగుంటుంది. సంఘం కూడా చాలా అభివృద్ధి చెందింది. చాలామంది అక్కడ ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించే యూత్ ఉంటారు. అందరూ అన్ని వాయిస్తారు. కావాలంటే ఎవరైనా రండి, ఎప్పుడైనా వారానికి ఒకసారి తీసుకెళ్తాను. వచ్చేవాళ్ళు ఎవరన్నా ఒక్కసారి అందరూ అన్నీ వాయిస్తారు. ఒక బ్రదర్ క్యాషియో వాయిస్తున్నాడంటే ఆయన రావటం లేట్ అయింది, ఇంకో బ్రదర్ నుంచి వాయిస్తారు. నేను చూసి వీళ్ళిద్దరు రాలేదు, కొంచెం లేట్ అయింది, ఇంకొక బ్రదర్ ఎవరో చిన్నవాడు వచ్చి మళ్ళీ ప్లే చేస్తుంటే అసలు బాగా ప్లే చేసేవాడు వచ్చి ఆడ కూర్చోండే కానీ నేనే వచ్చాను నాది పక్కరా అని అనలేదు. నేను అది కూడా చూశాను. అక్కడే కూర్చున్నాడు, లేకుండా బయట చూసుకుంటున్నాడు, లేదా పాటలు పాడుతున్నాడు, ఈ పిల్లగాడు కొడుతున్నాడు. ఇక్కడ నేను అడిగినా మొన్న అడిగిన బ్రదర్ మిమ్మల్ని బట్టి నన్ను స్థుతిస్తున్నాను, నీకు నేను కదా కొట్టాల్సింది, నువ్వు ఎందుకు కొడుతున్నా ఫీలింగ్ లేదు, అస్సలు లేదు. ఒకరు డెవలప్ అక్కడ తబలా ఉండదు. తబలా కొట్టే బ్రదర్ ఒక బ్రదర్ అయితే ఆ బ్రదర్ లేని పక్షంలో ఇంకో పిల్లగాడు కొడుతుంది. షాక్ ఎంత బాధపడతారంటే వాళ్ళు చాలా అద్భుతంగా దేవుని మాటలకు రథమిక్గా ప్లే చేస్తారు. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, మనం కూడా అట్లా అభివృద్ధి అవ్వాలి. మన సంఘంలో కూడా అట్లాంటి వాళ్ళు లేవాలి. యవనస్తులు అట్లాగా తయారవ్వాలని నా ప్రార్థన, నా భారం. దయచేసి ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నాడు, మమ్మల్ని తగ్గిస్తున్నాడు అనుకోవద్దు. నేను ఏదైతే చూశానో అది మనకు కూడా అవసరమని చెప్తున్నాను. మనం కూడా అభివృద్ధి అవుతాం, అవసరం. మనం అన్నీ నేర్చుకోవాలి. ఉద్యోగాలే జీవితం కాదు, డబ్బే సర్వస్వం కాదు. దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏంటి? జాబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ నాట్ లైఫ్. జాబ్ ఈజ్ నాట్ లైఫ్ ఎట్ ఆల్. డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. థింక్, నీకు దేవుడు ఏం తలంతించాడో ఆలోచించు. అలాగా నాడు సంఘం వర్ధిల్లుతూ వచ్చింది. అనేకులు సువార్త కొరకై లేపబడ్డారు. ఆనాడు జరిగిన హింసలో సంఘం ఏడుస్తుంటే లోకము సంతోషించింది. బహుశా సౌలు బాగా ఆనందించుంటాడు. ఏమిటి ఒక్కడిని చంపేసానికి తిరిగి లేదు, మాతో ఎవడు ముందుకు రాడని ఆనందించుంటాడు. సమ్మతించాడని ఉంటుంది అక్కడ. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం తెలుగులో చివరిలో ఉంటుంది, ఇంగ్లీష్లో మొదట్లో ఉంటుంది. ఏముంటుంది చివరిలో? సౌలు అతని చావునకు, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చివరి భాగం, సౌలు అతని చావునకు, స్టెఫెను చావునకు సమ్మతించెను.
చూసారా? సమ్మతించాడంటే ఏంటి? హ్యాపీగా అగ్రి. ఓ మై గాడ్, ఎస్ ఎస్, గుడ్, భలే కట్టారు, ఉండాలా అనుకుని ఉంటాడు, ఆనందించుంటాడు. ఇప్పుడు మీరు ఏడుస్తారు, నేను పోయిన తర్వాత వాళ్ళైతే నవ్వుతారు, అయితే ఒకరోజు మీరు నవ్వుతారు, వాళ్ళు ఏడుస్తారు. ఎవరు ఇప్పుడు ఏడ్చేవాడు అంటే పౌలు. పౌలు ఎంతగా ఏడ్చాడు చూస్తారా? ఒకసారి ఆయన ఏడ్చింది పొందాలండి. అది కూడా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. ఎందుకంటే వాగ్దానాలు వ్యర్థం కావు, దేవుని మాటలు ఎప్పుడు వ్యర్థం కావు. 29వ వచనం. చదవమ్మా. 31 చదవమ్మా, డైరెక్ట్ మనం 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండు. ఇప్పుడు ఏడుస్తున్నాడే. ఎన్ని సంవత్సరాలు? ఒకరోజు ఏడ్చింది? 3 సంవత్సరాలు ఏడ్చాడు. ఒక్కరోజు స్టెఫెన్ చనిపోయినందుకు సమ్మతించి ఆనందించినందుకు క్యాలిక్యులేషన్ చేయండి. 365 రోజులు ఇంటూ 3 ఎంత వస్తుంది? 3 సంవత్సరాలు ఏడ్చేటట్టు. అదేదో కడుపుకు అన్నం లేకనో బట్ట లేకనో కాదు ఏడ్చింది, ఆత్మల భారంతో ఏడ్చాడు. దేవుని సేవలో ఉన్న మాధుర్యాన్ని బట్టి ఏడ్చాడు. సంఘము ఈ గుంట నక్కల బారిన పడకూడదని ఏడ్చాడు. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఐక్యతతో ఉండాలని ఏడ్చాడు. పౌలు 3 సంవత్సరాలు ఏడ్చాడు. ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 16:20 సంపూర్ణంగా నెరవేరింది. అయితే దేవుని సంఘం ఎప్పుడు సంతోషించిందో కూడా చూద్దామండి. ఈ 8వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. ఆ పట్టణంలో ఏమైంది? ఇందులో సంతోషం. మీరు ఇంకా 10వ అధ్యాయంలో వెళ్ళిపోతే ఎంతో సంతోషం. 9వ అధ్యాయంలో సంఘం ఎంతో ఆదరించబడుతూ సంతోషిస్తూ వచ్చింది. సువార్త ప్రబలుతుంది, సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి, ఎంతో మంది మారుతున్నారు. చేతబడులు చేసే పుస్తకాలు, మంత్రాల పుస్తకాలు తగలబెట్టబడుతున్నాయి. సంఘం ఆనందిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీరు ఏడ్చారు, మీరు దుఃఖపడతారు, కానీ లోకం అయితే సంతోషిస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే అక్కడ యోహాను 16:20 మరొకసారి చదువు. అందరూ చదువు. మీరు ఏడ్చి ప్రలాపింతుడు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతుడు కానీ మీ దుఃఖము సంతోషమవునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీ దుఃఖము సంతోషం అవుతుంది. నీ దుఃఖము సంతోషంగా మారుస్తాడు దేవుడు. దేవుని హస్తం మనకు తోడై ఉంటుంది కాబట్టి మన దుఃఖము ఆనందంగా మార్చబడుతూ ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? నా దుఃఖమును నాట్యంగా మార్చాడు. 30వ కీర్తన 11 వచ్చింది. చదవండి, ఎవరైనా ఒక చదవండి. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి. చూసారా? నా అంగలార్పు అంటే ఏది? ఏడుపు. అంగలార్పు అంటే మామూలు ఏడుపు కాదు. అంగట్లో నుంచి వచ్చే సౌండ్. ఏడుపులు రకరకాల ఏడుపులు ఉంటాయి, వాటి గురించి తర్వాత. హెవీ పెయిన్, బోర్డన్, దుఃఖముతో వచ్చి ఏడుపు వేరే రకం. ఆయన అంగలార్పు ఏం చేశాడు? దేవుడు నాట్యంగా మార్చేశాడు. దేవుడు అలా చేస్తాడు. ప్రస్తుతానికి నువ్వు దుఃఖపడుతున్నావు, బాధపడదు. నీకు ఒక రోజు దేవుడు ఏం చేయబోతున్నాడు? నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నాట్యంగా మారుస్తాడు. విశ్వసించి స్థిరముగా ఉండు, కలవరపడవద్దు, మళ్ళీ షేక్ అవ్వద్దు. వాళ్ళేమో చూసి వాళ్ళు కూడా క్రైస్తవులు మళ్ళీ పోతున్నారు. వాళ్ళు చాలామంది ఉంటారట అక్కడ, పెద్ద మంది డబ్బు, ఇవన్నీ సున్నా. ఇదంతా కూడా వేస్ట్. కీప్ ఏ సైడ్.
దేవుని మాట వింటే ఏం చేస్తావు? బ్రతుకుతావు. ఎప్పుడైనా ఈ వర్తమానం విన్నావు? అసలు పోయిన ఆదివారమే కదా. నా మాట విని ఎడలా దేవుడి మాట వింటే దేవుని మాట మనం వింటే చాలు బ్రతుకుతాం. దేవుని మాట వింటూ అభ్యాసం చేసుకో. సౌలు ఈ సౌలు కాదు, పాత నిబంధనలో రాజైన ఇస్రాయేల్ మొదటి రాజైన సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి చాలా నష్టపోయాడు. పోయిన ఆదివారం మనం ఏంటి మన బలవర్తమానంలో మెయిన్ కీ పాయింట్ ఏంటో తెలుసా? దేవుని మాట వినాలి. అర్థమైందా? దేవుని మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి అనేదే మన సారాంశం. కనుక దేవుని మాట విన్నట్లయితే మన కన్నీటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసులు ఆనాడు క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఏడ్చిన కన్నీరు కార్చిన వాళ్ళు దేవుని మాట ఏంటది? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించగలే పని చేశారు. కాబట్టి దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. ఆ మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 28 verse 20. 19 నుంచి చదివితే ఇంకొంచెం బాగుంది. అందరం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున వారిని అర్పించు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఎప్పుడు? నేను చెప్పింది మీరు చేసినప్పుడు అని అర్థం. అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడు? ఇంకా ఆయన ఇక్కడ చూడండి, 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో. ఏం ఆజ్ఞాపించాడంటే మార్కు సువార్తలో చాలా సూటిగా చెప్పాడు దేవుడికి ఆజ్ఞాపించిన విషయాలు. 16వ వచనం, 16వ అధ్యాయము మార్కు సువార్త 15వ వచనం. మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. 16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అంతేకాదు, నమ్మిన వారి వల్ల ఏ కార్యాలు చేపడితే కూడా అక్కడ రాయబడును. ఏ బెనిఫిట్స్, ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అక్కడ రాయబడు. కనుక ప్రియమైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవునిని నమ్మిన వారు గొప్ప కార్యాలు చేస్తారు కదా. మాట ఉంది కదా, యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు ఉచితమైన కృప ద్వారా నీతిమంతుల వైపు కాదు, ఖర్జూర వృక్షం ఎలా పెరుగుతూ ఉంటుందో అలా ఆశీర్వించబడతారు. దేవుడు నిన్ను ఆశీర్వించుగాక. ఆమె చప్పట్లు కొట్టండి కాదు, ఇక్కడ అవి ఉండవు. అర్థమైందా? అవి ఇక్కడ ఉండవు కాబట్టి చాలా మంది రాదు. వాళ్ళకి ఏబిసిడీలు తెలియని అందరూ బ్యాచ్. ఇక్కడ మ్యాజిక్, మోసం చేసే మాటలు ఇక్కడ ఉండవు.
సిలువ లేనిదే నీకు కిరీటం లేదు.